మియాపూర్ 108 డివిజన్ సంబంధించి రోజా పనిచేస్తుంది. మీరు దాదాపుగా మహిళలు పాలిటిక్స్ లోకి రావడం అనేది చాలా అరుదు. వచ్చిన మహిళలు కూడా విభిన్న రకాలు ఉంటారు. అసలు మీకు పాలిటిక్స్ లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? మీరు 2009లో రాజకీయాలు వచ్చినప్పటికీ 2014-15 మధ్యలో అనుకుంటా నాకు తెలిసినంత వరకు అప్పుడు మీరు పార్టీ చేంజ్ అయ్యారు. అంటే దానికి కారణం ఏమన్నా వచ్చింది? మియాపూర్ డివిజన్లో రేపు సీట్ వచ్చే టైంకి రోజాని పక్కకు తోసేసి వేరే వాళ్ళకి సీట్ ఇచ్చారు అనుకున్నాం. ఏం చేస్తారు మీరు? నేను ఈ రోజు ఈ క్షణం నేను రాజకీయ సన్యాసం చేస్తాను. పార్టీకి అతీతంగా మియాపూర్ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ మొత్తం వ్యవహారంలో కుకట్పల్లి శేరిలింగంపల్లి లేకపోతే కుకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా కావచ్చు, కలిదిండి రోజాకి ఎంత సహకరిస్తారు, ఎంత సపోర్ట్ చేస్తారని మీరు నమ్ముతున్నారు? నేనే రాజు నేనే మంత్రి అని మీరు చెప్తున్నారు. ఇక్కడ మహిళల విషయానికి వచ్చినట్లయితే మహిళలు క్షేత్రస్థాయిలో స్ట్రాంగ్గా లేరు. కార్పొరేట్ పదవులు వచ్చినా కూడా సరిగా దాన్ని ప్రూవ్ చేసుకోవడం రాదు. ఏదైతే మహిళలకి అధికార పదవి వచ్చిన తర్వాత, అంటే అధికారం రాకముందు మాట్లాడవచ్చు, లేకపోతే ఆ తర్వాత ఏదైతే స్క్రిప్ట్ మాట్లాడవచ్చు, కానీ స్ట్రైట్గా సమాధానం చెప్పలేరు. అంటే మీరేం చెప్తారు? ఒక కలిదిండి రోజా పథకాలు ఇప్పించాలంటే ఇంకొకరు ఇప్పించాలంటే లంచాలు తీసుకునే నేపథ్యం కూడా ఉంది అనేది ఆరోపణలు ఉంది. మీరేం చెప్తారు? రోజా కలిదిండి ఎవరి దగ్గరన్నా ₹1 లంచం తీసుకుందని కానీ ఇప్పించిందని కానీ ఏదన్నా అన్నట్లయితే జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో i99 న్యూస్ నిజమైన దృశ్యాలు, నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.